తిరుపతి జిల్లా పుత్తూరు మండలం నేలనూరు గ్రామ పంచాయతీ సమీపంలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సంక్రాంతి ఫ్లెక్సీల వివాదం తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఫ్లెక్సీని చించివేశారన్న కారణంతో తెలుగుదేశం పార్టీ నేత రమేష్ ఇంటిపైన కొందరు రాళ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇది రాజకీయ గొడవ కాదని, బంధువుల మధ్య పాత కక్షల వల్లే ఇది జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆపురాను ఇంకన్నా అనవసరం పండుగలు చేసుకునే చేసుకో. ఏం జరిగింది అసలు? నడుచుకుపోతున్నాం. వాడు బ్యానర్ చూసి మా మాన వచ్చినాడు, నేను లాక్ వచ్చిన బిడ్డలు పెట్టుకోండి. అబద్ధాలు చెప్పొద్దు. ఎట్టాడు నా బ్యానర్ పెడితే నువ్వు నీకేమైనా ద్రోహం చేయండి. నీ బిడ్డలు ఏమన్నా ఇప్పుడు చూడలేదు.